ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, దివ్యల మాధురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బాల్కనీలో ఉన్న మాధురి వాణిపై దుర్భాషలాడారు. మేడపై నిచ్చెన వేసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు వాణి. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మీడియాపై కూడా మాధురి చిందులు వేశారు. హింస పెట్టి రోడ్డు మీద పెట్టి ఇన్ఛార్జ్ లేకుండా టికెట్ లేకుండా చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా 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 తెచ్చుకున్నట్టు ఇక్కడ 1 month లో ఇన్ఛార్జ్ టికెట్ తీసేసుకొని టికెట్ లాగేసుకొని హింస పెట్టి రోడ్డు మీద పెట్టి ఇన్ఛార్జ్ లేకుండా టికెట్ లేకుండా చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, దివ్యల మాధురి మధ్య వాగ్వాదం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బాల్కనీలో ఉన్న మాధురి వాణిపై దుర్భాషలాడారు. మేడపైకి నిచ్చెన వేసుకుని వెళ్లే ప్రయత్నమూ చేశారు వాణి. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మీడియాపై కూడా మాధురి చిందులు వేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, రాత్రి 8 గంటల ప్రాంతం నుంచి కూడా ఇరువురి మధ్య కూడాను ఒక వాగ్వాదం ప్రారంభమైంది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రము 6 తర్వాత అయితే ఈ దువ్వాడ వాణి అయితే భర్త చేసిన పనికి ఆగ్రహించినగా పూర్తిగా కిందనైతే కరెంటు మీటర్ ఉండటంతో అక్కడ ఉన్న మెయిన్ అయితే ఆపేయడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో కూడా మీదకి కరెంటు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అయితే సుమారు 2 గంటల తర్వాత ఒక్కసారిగా దివ్యల మాధురి అయితే బాల్కనీలోకి వచ్చి, నువ్వు ఎవరివి ఆపటానికి, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను ఇల్లు, ఇక్కడ మీ ఆయన కూడా లేడు అంటూ కూడా ఆవిడతో వాదించడం జరిగింది. అయితే పరుష పదజాలతో ఇద్దరు కూడాను ఒకరినొకరు దారుణంగా విమర్శించుకున్నారు. అయితే పూర్తిగా కూడాను మాధురి అయితే ఇది నాది, ఇది నేను 2 కోట్ల రూపాయలు ఇచ్చాను కాబట్టి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 1,38,00,000కి నేను గవర్నమెంట్ కి డబ్బులు చెల్లించి మరి కూడా ఆ వాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ అయితే నేను చేయించుకున్నానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక తరుణంలో కూడా ఆవిడ వాణి చేసిన పనికి కింద కరెంట్ ఆపేయడంతో మీడియా వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, మీరు పోలీసులకు చెప్పి మాకు కరెంట్ ఇప్పించండి, తాగడానికి నీళ్ళు కూడా మీద లేవు, కనీసం మేము ఎలా మీద తిరుగుతాము అని కూడా ఆవిడైతే చెప్పడం జరిగింది. అయితే పోలీసు వారు కూడాను ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా వరకు కూడాను అక్కడ స్థానికులు అయితే భారీ ఎత్తున విమర్శించుకునే పరిస్థితి ఏంటంటే, వీరు రాజకీయ నాయకులు కాబట్టి ఇటువంటి రక్షణ కల్పిస్తున్నారు పోలీసులు, కానీ సామాన్యులకు అయితే ఇటువంటి రక్షణ ఉంటుందా అని కూడాను ఇప్పటికే అయితే టెక్కల్ నియోజకవర్గం అటు టెక్కల్ పట్టణంలో కూడా చెడ్డ విరిసే పరిస్థితులు మహిళలు అయితే ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా దివ్యల మాధురి అయితే పూర్తిగా కూడాను వాణి పైన పరుచు పదజాలాలతో కూడా వారికి కూడా పలు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఆవిడ ఎద్దేవా చేయడంతో అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చందు అయితే ఈ పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క ఎవరైతే ఒక భవానీ ప్రసాద్ అనే మీడియా అడిగిన ప్రశ్నకి వాణి విమర్శించేదానికి ఆవిడైతే కౌంటర్ అయితే కూడా ఇచ్చారు. ఒక బాల్కనీ నుంచి
ఆయనతో పాటు నాకు ఫ్రెండ్షిప్ ఉంది, నాకు మంచి ఫ్రెండ్, మేము 5గురం కలిపి వైజాగ్ లో ఏదో ఒక హోటల్ ఒకటి ఉంది, అది కొనుక్కున్నాం. దాని నుంచి ఎప్పటికీ నాకు కొంత మొత్తం ప్రతి నెల కూడా నాకు ఇన్కమ్ వస్తుంది అంతే అని తెలుసు. ప్రతి వ్యక్తితో నేను చనువుగా ఉంటాను, ఎంతో మందితో నాకు పరిచయాలు ఉన్నాయి. అలాంటప్పుడు నేను తప్పు జాబ్ చేసినట్ట అని కూడా ఆవిడైతే కూడా డైరెక్ట్ గానే కూడా వాడికి మేడం. అయితే ఈ మధ్య కాలంలో మనం ఒక ఫోన్ ఆడియో కాల్ని కూడా విన్నాం. అంటే ఏదైతే మాధురి అదేవిధంగా ఆ మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మనం విన్నాం. అంటే ఇప్పటి వరకు కూడా జనాలకి ప్రజలకి ముఖ్యంగా వాణి కరెక్టా మాధురి కరెక్టా అనేటువంటి క్లారిటీ అయితే రాలేదు. బట్ ఆ ఒక ఫోన్ ఆడియో కాల్ని ఎందుకు సుమోటోగా తీసుకోవట్లేదు పోలీస్ అధికారులు, దానిపై విచారణ చేయట్లేదు, ప్రజల్లో ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏమంటారు చందు? ఇదే విషయం పైన అయితే వాణిని కూడా మనం ప్రశ్నించడం జరిగింది. వాణి కూడా అదే అంటున్నారు. పూర్తిగా పోలీసు అధికారులు ఎవరైతే స్థానికంగా ఉన్నారో కొంతమంది అధికారులు దువ్వాడ శ్రీనివాసరావు అయితే అధికారంలో ఉండేటప్పుడు ఆయన ప్రస్తుతానికి కూడా ఎమ్మెల్యే కాబట్టి ఆ అధికారంలో ఉండేటప్పుడు తీసుకొచ్చారు కాబట్టి ప్రతిది కూడా ఆయన కప్పిపుచ్చే పరిస్థితి ఈ పోలీసులు అయితే ఆయనకు వస్తాకు పలుకుతున్నారని కూడా భార్య విమర్శిస్తుంది చందు. అయితే ఆ ఆడియో పూర్తి స్థాయిలో ఒరిజినల్ ఆడియో అయినప్పటికీ అటు దువ్వాడ శ్రీనివాసరావు అయితే అది నాది కాదు అని కూడా మనకి బయటకు అనలేదు, కానీ ఒప్పుకునే పరిస్థితి కూడా బయటకు కనబడటం లేదు. కానీ అది వాస్తవం అయినప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనేది కూడాను మనకు కొత్తగా ఆలోచించే పరిస్థితి కనబడినప్పుడు కూడా ఇక్కడ ఆడియో రిలీజ్ అయిన తర్వాతే ఈ యూటర్న్ అనేది దువ్వాడ శ్రీనివాసరావు తీసుకున్నారని ఇవాళ మాధురికి రిజిస్ట్రేషన్ చేశారని వాణి అయితే ప్రత్యక్షంగానే ఆరోపిస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాసరావు ప్రతి తప్పుకు దొరికేటప్పుడు ఇటువంటి పనులే చేస్తారంటూ గత 30 ఏళ్లుగా కూడా నేను అతనితో కాపురం చేసి ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని, చివరికి ఈ యొక్క వృద్ధాప్యంలో ఆయనకు ఒక 60 ఏళ్ళు నాకు ఒక 50 ఏళ్ళు దాటాయి, ఇటువంటి స్టేజ్ లో పిల్లలు మనవులు స్టేజ్ లో ఇటువంటి పరిస్థితిని మాకు దాపురించిందని గత 30 రోజులుగా కూడా ఒక కారు షెడ్ లో మేము ఉంటున్నప్పుడు కూడా ఇంత ఆయన్ని హీరో నుంచి హీరో వరకు తీసుకొచ్చిన మా కుటుంబం అటువంటి వ్యక్తిని నన్ను నా పిల్లల్ని కూడా రోడ్డును పడేశారని చెప్పి ఒక స్త్రీ కోసం ఇలా ఉన్నారని కూడా ఆవిడ ఎద్దేవా చేస్తున్నారు చందు. రైట్ గిరి, థ్యాంక్ యూ. చూడండి, టికెట్ తీసుకొని టికెట్ లాగేసుకొని హింస పెట్టి రోడ్డు మీద పెట్టి ఇన్ఛార్జ్ లేకుండా టికెట్ లేకుండా చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా 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 తెచ్చుకున్న టికెట్ 1 month లో దువ్వాడ శ్రీని కూడా ఇదే రాజకీయంలో ఉంటాడు, టెక్కల్ మినిస్టర్ అవుతాడు ఖచ్చితంగా. మీరు రాష్ట్రానికి మినిస్టర్ అవుతాడు, మీరు అందరూ చూస్తారు. దువ్వాడ శ్రీనివాస్ పక్కనే నేను రాజకీయాలు చేస్తాను, మా ఇద్దరం కలిసే రాజకీయాలు చేస్తాము, ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తాము. 4 సంవత్సరాలు ఎంతసేపు పెట్టి కళ్ళు తెచ్చారో ఇలాగయ్యి అలా మా జగన్ మళ్ళీ వస్తాడు నన్ను కాపాడుకోవడానికి, నా మీద అటాక్ చేయడానికి వస్తే నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే నా ప్రాణాల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. పోలీసులు కరెంట్ ఇవ్వనండి, వచ్చిన తర్వాత బాగుంటూ ఉంటారు రాయించుకున్నా కదా. సినిమా చూస్తారు నీకుండా రాయించాలి ఆయన ఇన్ఛార్జ్ కూడా కాదు. చూడండి, టికెట్ తీసుకొని టికెట్ లాగేసుకొని హింస పెట్టి రోడ్డు మీద పెట్టి ఇన్ఛార్జ్ లేకుండా టికెట్ లేకుండా చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా 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 తెచ్చుకున్న టికెట్ 1 month లో దువ్వాడ శ్రీని కూడా ఇదే రాజకీయంలో ఉంటాడు, టెక్కల్ మినిస్టర్ అవుతాడు ఖచ్చితంగా. మీరు రాష్ట్రానికి మినిస్టర్ అవుతాడు, మీరు అందరూ చూస్తారు. దువ్వాడ శ్రీనివాస్ పక్కనే నేను రాజకీయాలు చేస్తాను, మా ఇద్దరం కలిసే రాజకీయాలు చేస్తాము, ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తాము.